హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నా స్టైలు టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మరి ఈ కర్రీ కోసం అయితే నేను ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇంకా పోపు గింజలు ఏవైతే ఉన్నాయో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడాక మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేనైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కాస్త ఫ్రై అయ్యాక మనం 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. తర్వాత మనం టమాటా ముక్కల్ని ఇట్లా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. నేనైతే ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. పెద్దవి తీసుకున్నానండి. మా కర్రీకి అయితే ఇవి సరిపోతాయి. సో ఇవి కట్ చేసేసుకొని ఇట్లా వేసేసుకున్నాను. నేను నాటు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. చక్కగా వీటినన్నిటినీ మిక్స్ చేసేసుకున్నామంటే మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది బాగా. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటున్నాను. ఈలోగా మనం ఎగ్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. నార్మల్గా టొమాటో కర్రీస్లో నేను బాయిల్డ్ ఎగ్ అయితే వేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే కూడా. నేను ఈరోజు అయితే ఆమ్లెట్ లాగా ఇట్లాగ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని గుడ్డు కొట్టి పోసేసుకోవాలి. అందులో సాల్ట్ ఇంకా పసుపు, కారం వేసేసుకొని కాస్త మిరియాల పొడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా విడిగా కూడా తినేస్తుంటాం కదా. ఇది టమాటా కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ వరకు నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా. మిరియాల పొడి అనేది మాత్రం మీకు ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అవసరం లేదు. నేనైతే టేస్ట్ బాగుంటుందనేసి వేసుకున్నాను. టొమాటో కర్రీలో ఎప్పుడు బాయిల్డ్ ఎగ్గే కాకుండా ఇలా ఆమ్లెట్ లాగా వేసి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేనైతే 3 ఎగ్స్ని ఇట్లా ఆమ్లెట్ వేసి పెట్టేసుకున్నాను. చాలా టేస్ట్ వస్తుందండి. మనకి ఆ కర్రీ ఫ్లేవర్ అంతా దీనికి అందుతుందన్నమాట. సో నేను ఇట్లా ఆమ్లెట్స్ అన్నీ వేసి పెట్టేసుకున్నాను. ఈలోగా కర్రీ ఎలా ఉందో చూసేయండి. చూసారు కదా, బాగా మగ్గిపోయి వాటర్ వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకున్నానండి. మనకి కారం ఎక్కువ అవసరం లేదు. మనం ఆల్రెడీ మిర్చి వేసాము. ఇంకా ఆమ్లెట్లో కూడా కారం ఇంకా పెప్పర్ కూడా వేసాము. సో మరి ఎక్కువ కారం అయితే పట్టదండి. కొంచెం చూసి వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. సో నాకైతే సరిపోతుంది కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా కర్రీ అంతా మనం ఆమ్లెట్ మీద కొద్దిగా స్ప్రెడ్ చేసేసి మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. కొద్దిగా మూత పెట్టేసామంటే కొద్దిగా మగ్గిపోతుంది, బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే మూత తీసాను. చూడండి మనకి ఆమ్లెట్ ఎలా వచ్చిందో. ఇలా మనకి టమాటా నుంచి వచ్చే ఫ్లేవర్ అంతా మనకి ఎగ్ తీసుకుంటుందన్నమాట. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. కొంతమంది మనకి ఈ టొమాటో కర్రీలోనే మనకి ఎగ్ డైరెక్ట్గా కొట్టి పోసేస్తుంటారు. అది కూడా బాగుంటుంది. కానీ మనకి ఏ మాత్రం నీచు వాసన కూడా రాకుండా మనకి కర్రీ కావాలి అనుకుంటే మాత్రం మనం విడిగా ఇట్లా ఆమ్లెట్లు వేసుకొని మనం వేసుకుంటే మనకి ఆ స్మెల్ కూడా ఉండదన్నమాట. సో ఇదైతే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను లాస్ట్గా అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, కర్రీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా కర్రీ చేసేసుకున్నాం కదా. ఇది రసం కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే టమాటా ఎగ్ కర్రీ ఇలాగ ఎవరు ప్రిపేర్ చేస్తారో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.